కేసీఆర్ దమ్మేంటో అందరికీ తెలుసు. చంద్రబాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు ఇచ్చిందే నువ్వు. అసెంబ్లీలో గ్యారంటీలు హామీలపై చర్చించే సత్తా ఉందా? సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం, సోనియా గాంధీకి పోస్ట్ కార్డులు. ఈ ఇక ఏమంటట్టుందిలే కానీ కేసీఆర్ దమ్ము లేకనే కానీ అలా వండుకొని పొరుతున్నాడు ఫామ్ హౌస్లో. రా చర్చిద్దాం, అసెంబ్లీకి రా, నీ దమ్మేందో చూద్దాం. కృష్ణా జలాలలో 299 టీఎంసీలకు సంతకం పెట్టినావు కదా, ఆ పేపర్ నీ ముఖాన వేస్తా, ముందలేస్తా, ఎవరు సంతకం పెట్టిరని తెలుసు రా అంటే ముఖము లేక తప్పించుకో తిరుగుతుండు మీ అయ్యా. 299 టీఎంసీలకు సంతకం పెట్టి ఆ 299 టీఎంసీల నీళ్లు కూడా సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. ఈయనంట బంగారు తెలంగాణ చేశారట. అంటే నల్గొండ జిల్లాకు అన్యాయమే చేసింది బీఆర్ఎస్ పార్టీ, చాలా అన్యాయం చేసింది. అయితే నువ్వు పోయి పనికిరాని కాళేశ్వరం కట్టేసి దేనికి పనికి రాకుండా పోయింది కాళేశ్వరం. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు. లెఫ్ట్ కెనాల్ నుంచి కనీసం ఆ 299 టీఎంసీల నీళ్లు పూర్తిగా కూడా వినియోగించుకోలేకపోతుంది. నువ్వు ఆ లిఫ్ట్ ఇరిగేషన్, ఆ ఎత్తిపోతలు ఏందో అనేది ఆ లెఫ్ట్ కెనాల్ దగ్గర పెట్టేది ఉంటే, డ్యామ్ల నుంచి ఎత్తి లెఫ్ట్ కెనాల్లో పోసుకొని పారించుకునేది ఉండే. మా అంటే ఎన్ని కోట్లు అవుతుండే? 100 కోట్లు అవుతుండేనేమో. ఎంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినా 100-200 కోట్లు అవుతుండే. తీసుకుపోయి ఆడ 1,50,000 కోట్లు పెట్టి బూడిదలు బుడబుడ చేసిండు. ఈ కనీసం ఈ 299 టీఎంసీలు నువ్వు సంతకం పెట్టిందే కదా, అయ్యన్న పూర్తిగా వాడుతున్నావా? వాడతలేవు. మిగతా 512 టీఎంసీలు ఏమో వాళ్ళకు దారాదత్తం చేసిండు. మళ్ళీ ఇప్పుడేమో మొత్తం నదీ జలాలని వాళ్ళు తరలించకపోతుర్రు, మనది మొత్తం ఎడారైపోతుంది. ఇక మీరు లేర్రి, గోషిరికించుకొని రారి, నేను ముందలుంటా, మనం కొట్లాడదాం, అందరిని రెచ్చగొట్టాలి, మనం పోయి కొట్టరేయాలి, మంచిగా మళ్ళీ వండాలి. ఇది మీరు రెచ్చగొట్టే రాజకీయం. ఎవరికి తెలియదు. సరిగ్గా పరిపాలించాలనుకుంటే అక్కడ రైట్ కెనాల్ ఎట్లా పారుతున్నది, నాగార్జున సాగర్ దగ్గర లెఫ్ట్ కెనాల్ ఎక్కడ ఉన్నది, యాన్నో గుట్టలలో లెఫ్ట్ కెనాలు, ఆ ఎంతో అడుగునకెళ్ళి పోతుంటే అక్కడ నీళ్లు. మీకు బుద్ధి ఉంటాయి. అలా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది సాగర్ దగ్గర ఎన్ని నీళ్లు రావాలో అన్ని నీళ్ళు అప్పుడు కొట్లాడి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆ పంపులు అనేది అక్కడ పెట్టేది ఉండే. ఆ ఎత్తి అందులోకెళ్ళి పోసుకొని తెచ్చుకునేది ఉండే నీళ్లు. ఆ 299 కాదు, ఇంకా కొట్లాడి ఇంకా తెచ్చుకొని పూర్తి స్థాయిలో నీళ్లు వాడి ఉంటే ఇవాళ ఇక్కడ నల్గొండ జిల్లా మొత్తం పచ్చగా ఉంటుండే. నల్గొండ జిల్లాను మోసం చేసిందే కేసీఆర్. మొత్తం ఈ నల్గొండ జిల్లా ఏంది, మొత్తం తెలంగాణనే ఆగం చేసిండు. అది ఎందుకంటే దాంట్లో రావు కదా, దాంట్లో ఈ పైసలు రావు, కమిషన్లు రావు. ఆడ పంపులు పెడితే తక్కువలో అయిపోతుంది, అంద భూములు పచ్చగా అయిపోతాయి, ఎక్కువ ఖర్చులు మనకు దొబ్బుకోనికి ఉండదు కదా. ఇట్లాంటి పనులు చేయరు. లేని దగ్గర ప్రాజెక్టు కడితేనే పైసలు వస్తాయి. అట్లాంటి పని ఇంకా ఏమంటే దమ్ము దేనికి దమ్ము లేకనే తప్పించక తిరుగుతున్నాడు. వీళ్ళన్న మాట్లాడతాడు, ఎంటిక కూడా వీకలేరు బీఆర్ఎస్ అంటారు. ఎంటిక కాదు, మీకు ఎంటికలు ఆల్రెడీ మీరే పీక్కుంటున్నారు. ఇక మీ ఎంటికలు మీరే వీక్కొని దాచుకొని తిరుగుతుంటారు. మీ ఎంటికలు ఇంకోటి వీక్తాడు, పీకనికి కూడా లేవు మీకు ఆడ ఎంటికలు. మీరు ఇంకా ప్రజలకు వచ్చి మీరేమో ఇంకా వీక్తారు. ప్రజలకు వచ్చి మీరు వీకేది ఏం లేదు. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని పీకే కుజబెట్టిరు. మీరు ప్రజలకు రావద్దు ఇంకోసారి, ఎందుకంటే సిగ్గు తప్పిన చర్య. మీరు ప్రజలకు వస్తే 10 సంవత్సరాలు ఆగం చేసిరు, తెలంగాణని విధ్వంసం చేసిరు. ఏమన్నా ఉందా తెలంగాణలో? ఏదైనా కొత్తగా ప్రాజెక్టులు కడదామని ముందుకు పోదామంటే ఏమన్నా ఉందా? బడ్జెట్ అప్పులు కడతందుకే సరిపోతుంది. అట్లా చేసిరు తెలంగాణని. ఇంకా మీరుకెళ్ళి మాట్లాడుతురు ఏమంటే సోనియా గాంధీకి పోస్ట్ కార్డులట, ఈ టైం పాస్ ముచ్చట్లు. కాకపోతే ఈమె కొద్దిగా కోపిక వచ్చిందట. చాలా మంది మిత్రులు అంటారు, ఒకప్పుడు జర మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడిన మాటలకు చాలా తేడా ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంది.